హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నాసిక్ దగ్గరలో ఉన్న పంచవటి ప్లేస్. ఇప్పుడైతే నేను బస్ స్టాప్లో అయితే దిగాము. ఈ బస్ స్టాప్ నుంచి ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఆటోస్లో వచ్చేసి పంచవటికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇదంతా నాసిక్ పట్టణము. ఇక్కడ నుంచి దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు అలా ఉంటుంది. నడుస్తూ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు, బట్ నడవలేము అన్న వాళ్ళు మనకు అన్ని వెహికల్స్ అయితే అన్నీ అలా ఉన్నాయి. పార్కింగ్ అన్నిటికి కూడా బాగానే ఉంటుందండి. అక్కడ ముందుకెళ్తే దాని పేరు వచ్చేసి మనకు పంచవటి అనేది పిలుస్తున్నారు. సీతాదేవి నివసించిన ఇల్లు ఆ ప్రాంతాన్ని పంచవటి అని అంటారు. ఎందుకంటే ముందట మనకు అన్ని 5 వృక్షాలు ఉంటాయి. అందుకోసమే ఆ ప్రదేశానికి పంచవటి అని పేరు వచ్చింది. ఇది అరణ్యవాసం సమయంలో ఇక్కడ సీతాదేవి రాముల వారు ఇక్కడ ఉన్నారు అనేది పురాణాలు చెబుతున్నాయి. అంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చేసి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారము రాముణ్ణి 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అప్పుడు సీతాదేవి నేను కూడా వస్తాను అని రాముని వెంటంటే వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ సీతాదేవి నివసించిన ఇల్లు అయితే మనకి పంచవటి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ రాముడు సీతాదేవి వన్నావదినలు వెళ్ళగా అనేసి లక్ష్మణుడు కూడా వచ్చాడు కదా, ఇక్కడే ఉన్నాయి వారు నివసించిన ఇల్లు, శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశము అన్నీ ఇక్కడే, రామ్కుడు అన్నీ ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడైతే నేను చూపించేది మాత్రము మీకు సీతాదేవి గారి యొక్క ఇల్లు మాత్రం చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 1, 2, 3, 4 అని నెంబర్స్ ఇచ్చారు కదా, ఇవి వచ్చేసి ఆ యొక్క వృక్షాల నేమ్స్. ఇక్కడ 2, 3 కనిపిస్తున్నాయి కదా. పంచవటి అంటే 5 వృక్షాలు కదా, అందుకోసం అనేసి ఆ వృక్షాలకి నెంబర్స్ అనేటివి ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ ప్రదేశం ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి ఫోన్స్ అయితే అవైలబుల్ లేవండి. నేనంటే తీసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు కొంచెం భూమి లోపలికి గుహలాగా ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. అంటే అప్పట్లో సీతాదేవి అక్కడ లోపల శివుణ్ణి ఆరాధించింది కదా, అక్కడ మనకు కనిపిస్తున్న ఆ లింగమే ఆ సీతాదేవి పూజించిన శివుడి లింగం. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత అసలు అంతా నల్ల శానపు రాయినే ఉపయోగించారు. ఇక్కడ దగ్గరలోనే ఇంకొక గోదావరి నదిది ఒకటి ఉంటుంది. ఇక్కడే అప్పట్లో రాములవారు స్నానాలు ఆచరించి వనవాసం టైంలో ఇక్కడ రాములవారు స్నానాలు ఆచరించి నివసించేవారంట. ఈ ప్రదేశం పేరు వచ్చేసి రామ్ఖూడ్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్దాన్ని. ఇక్కడ పక్కనే ఇంకొకటి ఉంటుంది, ఇది కూడా సీతాదేవి గారి యొక్క నివసించిన ఇల్లే. ఇక్కడ మాత్రం రూపాయి ఛార్జ్ చేస్తారండి ఎంట్రీ టికెట్కి. సెల్ ఫోన్స్ అవి అవైలబుల్ లేవు. ఇక్కడ నేను ముందు మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇక్కడ మనకు చూడండి రాములవారు సీతాదేవి అక్కడ మనకి ఎంతో చక్కగా వాళ్ళు వంట చేస్తున్నాయి. రావణాసురుడు వచ్చేసి భిక్షాందేహి అని అడుగుతారు కదా, అవి ఇక్కడ నుంచి ఇదంతా అదే ప్రదేశము. భిక్షాందేహి అని అడిగింది, అదంతా సీతాదేవి గారి నివసించిన ప్రదేశంగా అయితే పురాణాల ప్రకారం ఇక్కడే చెప్తున్నారు. ఇదంతా మన గోదావరి నది వాటరే మనకు ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే గోదావరి జన్మించిన స్థలం ఇక్కడే. ఇదండి సీతాదేవి యొక్క ఇల్లు, పంచవటి ఇవన్నీ ఉన్న ప్రదేశం అయితే ఈ ప్రదేశాన్ని చెప్పుకోవచ్చు. ఇదండి సీతాదేవి గారి ఇల్లు. థ్యాంక్ యూ.